ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ మీడియా ఎడిటర్ నివాసంలో పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్థానిక జయశంకర్ విగ్రహం నుంచి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్డర్ సంచ్ పేరుతో జర్నలిస్టు ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతి రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ఈ రోజున సాక్షి ఎడిటోరియల్ జర్నలిస్టు ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు అక్రమంగా దాడులు చేసి నిర్బంధించారు. దీన్ని భూపాలపల్లి ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులపై దాడులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని ఏపీ ప్రభుత్వ మొండి వైఖరిని భూపాలపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని, సాక్షి ఎడిటోరియల్ జర్నలిస్టు ఇంటిపై దాడి చేసేవారు అందరు జర్నలిస్టులపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, జర్నలిస్టులపై దాడులు కొనసాగితే యావత్ జర్నలిస్ట్ లోకం ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భూపాలపల్లి ప్రెస్ క్లబ్ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన సాక్షి ఎడిటర్ ధనంజయ్ పై దాడిని నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు జర్నలిస్టులపైన దాడులు చేస్తే మిగతా ప్రజల పరిస్థితి ఏంది అనే సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి నుంచి మేము కోరడం జరుగుతుంది. అలాగే వెంటనే వారిని శిక్షించి వారి ఉద్యోగాల నుండి కూడా సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే విద్యాసంఘం చెప్పన్నా పత్రికా స్వేచ్ఛను హరించుకుంటూ వారిని మీడియా గొంతు నొక్కడమే అని ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. వెంటనే వారిని శిక్షించాలి అని కూడా తెలియజేస్తున్నాం. నా పేరు జోసెఫ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ఏఐఎస్ఎఫ్. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయ్ గారి మీద దాడులు అయితే మేము తీవ్రంగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ఖండిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ జర్నలిస్టులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ అలాగే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని మేము చెప్తూ మరోసారి ఇలాంటి పునరావృతం అయితే చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాడులు చేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. పోలీసులు వీటిని చూచుతున్నట్టు పోవాలి కానీ ప్రభుత్వాలు చెప్పినట్టు పోలీసులు పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చిత గుణపాఠం చెప్తారని మేము జర్నలిస్టుల తరఫున అందరినీ హెచ్చరిస్తున్నాం.